హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి 2 రకాల ప్యాన్ కేక్స్ అండి. ఇవి చాలా హెల్దీ, చాలా టేస్టీ. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బాగుంటుంది. బ్రేక్ఫాస్ట్ చేయడం కూడా చాలా ఈజీ. 10 నిమిషాలలో బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి పెట్టచ్చు పిల్లలకి. తిన్న వెంటనే శక్తినిస్తుంది. అంత హెల్దీ ఫుడ్ ఇది. ఈ హెల్దీ అండ్ టేస్టీ ప్యాన్ కేక్స్ని మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఒక కప్పు ఓట్స్ తీసుకొని, రోల్డ్ ఓట్స్ తీసుకొని మనం పౌడర్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని ఈ 2 బనానాలు తొక్క తీసేసుకొని వీటిని మ్యాష్ చేసుకోవాలి. మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు, స్పూన్ తోటైనా మ్యాష్ చేసుకోవచ్చు, దేనితోనైనా మ్యాష్ చేసుకోవచ్చు, చేయితోటైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత మనం ఇందులో ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఓట్స్ పౌడర్ వేసుకోవాలి. 2 బనానాలకి కప్పు ఓట్స్ సరిపోతాయి. మనకి కొంచెం ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ బనానా కూడా మనం వేసుకోవచ్చు. దీంట్లో తగినన్ని పాలు పోసుకొని మనం కొంచెం లూజ్గా చేసుకోవాలి బ్యాటర్ని. హాఫ్ కప్ పాల వరకు సరిపోతాయి మనకి. పాలు వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా ఉండలేకుండా కలుపుకొని మూత పెట్టుకొని మనం ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. టైం ఉంటే పక్కన పెట్టేస్తే ఓట్స్ పిండి మంచిగా నానిన తర్వాత మంచిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి రాసుకొని, నెయ్యి అయినా వెన్న అయినా రాసుకొని ఇవి వేసుకోవడం. ప్యాన్ కేక్స్ ఇలా చిన్న చిన్నగా వేసుకుంటే మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. ఇవి లేదంటే మాడిపోతుంది. బనానా ఉంది కదా, వట్టిగానే మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్లో కాలుస్తేనే లోపల వరకు కాలుతాయి. ఇంతేనండి, ఓట్స్ బనానాకి ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఇది చేయడం చాలా ఈజీ, తింటే కూడా పిల్లలకి చాలా హెల్దీ అండి. పిల్లలకి బ్రేక్ పంపిస్తే, బ్రేక్ బాక్స్లో పెడితే తింటే అన్ని ఆటలైనా వాళ్ళు స్కూల్లో ఆడుకొని అలసిపోకుండా ఇంటికి వస్తారు. ఇప్పుడు మరొక కేక్ రెడీ చేసుకుందాం. మనం 2 బనానాలు, ఒక కప్పు వరకు రాగి పిండి తీసుకోవాలి. మనం స్ప్రౌటెడ్ రాగి పిండి కూడా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఈ బనానా తొక్క తీసుకొని మిక్సీలో వేసుకొని రాగి పిండి వేసుకోవాలి. కప్పు రాగి పిండి వేసుకొని నట్స్ కూడా వేసుకోవచ్చు. పిస్తా, బాదం, జీడిపప్పు మనకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మిక్సీ పట్టుకొని మనం కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కలిసేలాగా కలుపుకొని కొంచెం లూజ్ ఉండాలి, మన దోశ పిండిలాగా ఉండాలి బ్యాటర్. మూత పెట్టుకొని 10 నిమిషాలు పక్కన ఉంచాలి. కొంచెం నానిన తర్వాత మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఇలా చిన్న చిన్నగా వేసుకోవాలి కేక్స్. ఇలా చిన్న చిన్నగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. లో ఫ్లేమ్లో కాల్స్తేనే చాలా బాగుంటాయి, లేదంటే మాడిపోతాయి. ఇది రాగి పిండి చూడడానికి మాడిపోయినట్టే కనిపిస్తాయి, కానీ మాడలేదు ఇవి. ఇంతేనండి, ఈ రాగి బనానా ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి. ఇది నిజమండి చాలా హెల్దీ. ఇది బ్రేక్ఫాస్ట్లోకి, బ్రేక్ బాక్స్లోకి, ఈవినింగ్ స్నాక్ లాగా పిల్లలకి పెట్టచ్చు. మనం ఎప్పుడైనా పెట్టచ్చు. తింటే అసలు అలసిపోరు, అంత బాగుంటుంది ఫుడ్. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. పైనుంచి కొంచెం హనీ వేసుకొని తినమంటే కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. హనీ అంటే పిల్లలకి అందరికి ఇష్టం ఉంటుంది కదా. ఇట్లా తినే ముందు కొంచెం హనీ పైనుంచి వేసింది అనుకోండి, వాళ్ళు అసలు వదిలిపెట్టరు. మనం పెట్టిన బాక్స్ కూడా రిటర్న్ రాదు, అంత బాగుంటుంది. ఇక రాగులతో చేసినది ఏదైనా సరే ఫుడ్, అది మనకి ఎంత బలమో మనకు అందరికీ తెలుసు కదా. ఇందులో ఫైబర్, ప్రోటీన్, ఐరన్, ఇంకెన్నో లాభాలు ఉంటాయండి రాగులతో చేసిన ఫుడ్ మనం తీసుకుంటే. ఇది పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకి కూడా బెస్ట్ ఫుడ్. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.